బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పారు పొన్నం. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో చట్టం చేస్తామంటున్నారు. అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి ఆమోదింప చేసుకుంటామని చెప్తున్నారు పొన్నం. 3.1% మంది ప్రజలు మాత్రమే సర్వేలో పాల్గొనలేదు అంటూ స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే రెండో విడత కులగణన సర్వేలో ప్రజలు పాల్గొనాలి అంటూ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు కూడా కులగణన సర్వేలో పాల్గొనాలి అంటూ స్పష్టం చేశారు పొన్నం. కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏం చర్చించబోతున్నారనే దానిపై కరెస్పాండెంట్ శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. బీసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఎటువంటి దిశానిర్దేశాలు చేయబోతున్నారు వివరించడానికి ప్రస్తుతం మనతోని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మీటింగ్ మెయిన్ ఎజెండా ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక దిక్సూచిలాగా కులగణన సర్వే జరుగుతోంది. ఇది రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు ప్రకటించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం కుల సర్వే చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల లోపల కూడా కల్పించాలనేటువంటి చట్టాన్ని శాసనసభలో చేయబోతా ఉన్నాం. తమిళనాడు తరహా షెడ్యూల్ 9లో పెట్టాలని కేంద్రాన్ని కోరబోతా ఉన్నాం. ప్రధానమంత్రి గారు కానీ ఈ తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకత్వం కూడా కానీ దేశంలోని మిగతా రాజకీయ పార్టీలన్నిటినీ ముఖ్యమంత్రి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, మిగతా పార్టీల అధ్యక్షులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసి తెలంగాణకు సంబంధించి తమిళనాడు తరహాలో తమ రాష్ట్ర అంశం వచ్చినప్పుడు అందరూ కలిసి ఢిల్లీలో ప్రభావితం చేస్తారు. ఇక్కడ అదేవిధంగా జరగాలని కోరుకుంటాం. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో బీసీ సమగ్ర కులగణన చేశారు. కానీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దీన్ని పొలిటికల్గా మైలేజ్లో మార్చుకోవడంలో బీసీలు ఇంకా యాక్టివ్గా ఉండాలి, అంత యాక్టివ్గా లేరు అనేది సీఎం కొంచెం అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? సరే, ఏది ఇప్పుడు వారి అభిప్రాయం తప్పేం కాదు. ఇంత పెద్ద సువర్ణ అక్షరాలతో రాయాల్సిన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు తప్పకుండా దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు ముందు తీసుకుపోయే బాధ్యత పార్టీ నాయకత్వందే. 3.1% మంది కులగణనలో పాల్గొనలేదని 16 నుంచి 20 వరకు మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది దీన్ని రాజకీయంగా ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు. కులగణనలో పాల్గొనలేదు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? పాల్గొనలేకపోయిన ప్రజలకు ఏం చెప్తున్నారు? రేపు ఎవరైనా ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండొద్దు అనుకునేటువంటి వాళ్ళందరికీ నేనేం చేయలేను. నిద్రపోయిన లేపచ్చు, నిద్రపోయిస్తున్నట్టు నటించడం లేపలేము. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక్కసారి అవకాశం వచ్చింది, ఎవరైతే సమాచారం ఇవ్వలేదో మీరు స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం, బలవంతం లేదు, ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వాళ్ళు ముందు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనాలి. ఏ బీజేపీ వాళ్ళు ఉన్నారో అక్కడ దాన్ని కంప్లీట్గా ఆపోజ్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు అఫిడవిట్ వాళ్ళు స్పందించాలి. బీసీ సంఘాలు, మేధావులందరూ ఈ అవకాశాన్ని వినియోగించి మిగిలిపోయిన వాళ్ళందరినీ సమాచారం ఇచ్చే విధంగా, జనాభా లెక్కల్లో లెక్క పెట్టే విధంగా ఉండేటట్టుగా చేయమని కోరుతాను. అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేయబోతున్నారు. ఎప్పుడు చట్టం ఓకే, తీర్మానం చేసి చట్టం చేయబోతున్నారు. ఎప్పుడు చేస్తారు? చలో ఢిల్లీ కార్యక్రమం కూడా షెడ్యూల్ చేసుకున్నారు కదా. మొదటి వారంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పరచామని ఇంతకుముందే ప్రకటించినాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లు, చట్టపరమైన ఇతరత్ర లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి. దాని తదుపరి తప్పకుండా ఢిల్లీకి పోతుంది. కాగితం వెంట అమలు చేసుకొచ్చుకోవడానికి మేమంతా వెళ్తాం. ఢిల్లీకి వెళ్ళి దీన్ని అమలు చేయించుకోవాలంటే ఒక ప్రత్యేకమైన వ్యూహం కావాలి. మిగతా అన్ని పార్టీలు, మిగతా బీసీ సంఘాలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా? అందరు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ, ఇంక్లూడింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఓపెన్లీ స్పెషల్ ఇన్వైటీ అందరూ రావాలి. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. అసెంబ్లీలో దీన్ని చట్టం చేయడానికి సంబంధించిన లీగల్ ప్రొసీజరు, లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఆల్రెడీ జరుగుతూనే ఉంది. మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని దీన్ని చట్టంగా రూపొందించుకొని 10వ తారీఖు నుంచి చలో ఢిల్లీ ప్రోగ్రామ్కి అన్ని పార్టీలను కలుపుకొని తీసుకెళ్తాము. ఈ మొత్తం ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఎఫెక్టివ్గా జరగడానికి ఈరోజు సీఎం అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు ఉంటుందని మంత్రి పొన్నం అంటున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రవణ్, TV9 హైదరాబాద్.